హైదరాబాద్లో ఐడీపీఎల్ భూములపై రాజకీయ నేతల కన్ను పడిందా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ఫార్మా హబ్ గా నిలబెట్టిన ఘనతలో ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడీపీఎల్దే కీలక పాత్ర. విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం దీనిని ఏర్పాటు చేసింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూములు ఇప్పుడు భూకబ్జాదారుల బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ కోట్ల విలువైన భూములను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. రెండు 2019 నుంచే భూకబ్జా పర్వం మొదలైందని ఐడీపీఎల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు స్వయంగా దగ్గరుండి భూములను కబ్జా చేసి అమ్మకానికి పెట్టారంటున్నారు. అయితే ఈ దందాను నేరుగా కాకుండా పేదలను ముందు పెట్టి భూములను ఆక్రమిస్తున్నారని, ఆ తర్వాత వాటిని రియల్టర్లకు అమ్మి కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని, అడ్డుకునేందుకు వెళ్తే టిప్పర్తో తొక్కించి చంపేస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారని ఆరోపిస్తున్నారు. ఈ దందాలో ఐడీపీఎల్ కు చెందిన కొంతమంది ఉన్నతోద్యోగుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. పైకి భూముల్ని కాపాడుతున్నట్లు నటిస్తూ లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని లాభపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేయడంతో ఐడీపీఎల్ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐడీపీఎల్ భూములను ఆక్రమిస్తున్నారంటూ ఐడీపీఎల్ జనరల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కంపెనీ లోపలికి వచ్చే గూడ్స్ రైల్వే ట్రాక్ తొలగించడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రైల్వే పోలీసులను అధికారులు ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే మాధవరం మాత్రం కబ్జా ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇద్దరు నేతలు తనపై కావాలనే అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను గజం జాగా కబ్జా చేసినట్లు నిరూపించినా జైలుకు వెళ్లడానికి సిద్ధమని సవాల్ విసురుతున్నారు. గరీబోల గిట డ్రైనేజ్ ఆపినా, గరీబోల ఇల్లు కూలగొట్టినా నేను ఆ జేసీబీ కింద వండుకొని చచ్చిపోతా అని చెప్పిన పోలీసుల సమక్షంలో రికార్డు నా దగ్గర అంటే ఇస్తా. 1000 మంది ఉన్నారు లేడీస్, మన పబ్లిక్ ఒక 200-300 మంది పోలీసులు ఉన్నారు. 3-4 కొంచెం జరిగింది. ఐడిపిఎల్ ల్యాండ్లో కానీ ఏ ల్యాండ్లో కానీ గజం జాగా మాధవరం కృష్ణారావు అనే కబ్జా పెడితే నేనే రాస్తున్నా, ఈడీకి రాస్తా, అదేవిధంగా ముఖ్యమంత్రికి రాస్తా. నాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఐడిపిఎల్ ల్యాండ్ సర్వే సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేయమని నేను కిషన్ రెడ్డి గారికి 7 ఏళ్ల కింద లెటర్ పెట్టా. అది కూడా నేను చూపెట్టా. ఇప్పుడు దేశానికే గర్వకారణమైన కోట్ల విలువైన ఐడీపీఎల్ భూములు కళ్ల ముందే కాలరాస్తున్నారని ఉద్యోగులు అంటుంటే ఎమ్మెల్యే మాత్రం తన ప్రమేయమే లేదని చెబుతున్నారు.